నమస్తే అన్న. అందరు సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి 200% చూడండి. అండ్ అన్న కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది? మంచు విష్ణు అన్న ఎలా అనిపించిండు? గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? జెన్యున్గా చెప్పండి అన్న ఒకటి చెప్తున్నా, మంచి విషయం అన్న ఈ సినిమాలు చూస్తుంటే మళ్ళా మన ఒక గ్రాఫిక్స్ తీసుకొచ్చిన ఈ సినిమాలో ఒక భక్తుడు లెక్క, ఒక అప్పట్లో కృష్ణరాజు భక్త కన్నప్ప సినిమా ఎలా ఉంటుందో ఆ లుక్ కనిపిస్తుంది మళ్ళీ మంచు విష్ణులా. అంటే టీజర్లో ఎలా అనిపించింది మీకు? టీజర్ మాత్రం చాలా బాగుంది అన్న, ఇచ్చి పడేసిండు అసలు. ఆ టీజర్ మాత్రం చాలా మంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం, అంతా బాగుంది టీజర్. అయిపోతారా మొత్తం 100%. ఆల్రెడీ మోహన్ బాబుకి ఆల్రెడీ ఫ్యాన్స్, మంచు కూడా ఫ్యాన్సే. మంచు విష్ణు అన్న లుక్ చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? మరి ఇట్లా పెట్టిన లుక్ బాగా ఇట్లా ఇట్లా పెట్టిన లుక్ మంచు విష్ణు అది మాత్రం చాలా హైలైట్ ఉందన్న. లుక్ మాత్రం చాలా బాగుంది. ఇట్లా బాణం పట్టుకొని ఉంటాడు, ఆ లుక్ మాత్రం చాలా బాగుంది. అది మాత్రం హైలైట్. మళ్ళీ ఒక లింగం ఉంటుంది ముంగడ, ఆ లింగం చూపించడం కానీ చాలా బాగుంది. అంటే టీజర్లో గ్రాఫిక్స్ ఎలా అనిపించింది మరి? అసలు ఊహించుకోం, అసలు ఆ గ్రాఫిక్స్ చూస్తుంటే కూడా మళ్ళీ మనకు ఒక చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ కూడా. ఒక అరుంధతిలో తీసుకో, ఒక మన ఇది మన బాహుబలి తీసుకో గ్రాఫిక్స్, ఒక మమ్మీ సినిమా తీసుకో, ఆ గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో ఇందులో గ్రాఫిక్స్ దానికంటే బాగా పెట్టారు. అంటే మరి సినిమా 2000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పుడు చాలా బడ్జెట్ పెట్టి తీస్తున్నారు కదా, 500-600 కోట్లు పెట్టి, మరి అదంతా బడ్జెట్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు అంతా బడ్జెట్ పెడితే ఎందుకు పెడుతురు? సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి, చేతిలో నిలిచిపోవాలని పెడుతురు. అంటే దానికి 5 ఇంతలు కొడుతుంది, 100% కొడుతుంది. ఇది మొత్తం తెలుగు, హిందీ, అన్ని భాషలలో రిలీజ్ చేస్తారు. ఎందుకంటే సినిమా మాత్రం మంచు విష్ణుకి పెద్ద ప్లస్ పాయింట్ సినిమా అనుకోవచ్చు. ఇది మంచి సినిమా, ఇది సూపర్.